దోస్తులు హాయ్, నా పేరు నరసు. దేవుందా దేవుడు ఎప్పుడు ఎత్తుకుంటాడు గప్పుడు ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుందిరా? టైం వచ్చేసి 9:10 అవుతుంది. సో మెయిన్ వీడియోస్ లేక కూడా బాగా రోజులు అవుతుంది. సో వ్లాగ్స్ కూడా ఏం లేవు. సో మెయిన్ వీడియో ఇవాళ ఉండాల్సింది కానీ కొంచెం మన ప్రవళిక వచ్చి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక వ్లాగ్ ఎత్తున్నాం. అంటే నర్సు హోమ్ టూరు. వాస్తవంగా ఆమెది ఇల్లు ఎట్లుంటుంది, ఆమె వ్యవస్థ ఏంటిదో మనం ఇంతవరకు చూపెట్టలేం కాబట్టి ఇప్పుడు ఈరోజు నర్సు హోమ్ టూర్ తీద్దాం. ఓకేనా అమ్మరా? పోమా కరెక్ట్ పార్య. నర్సు ఇంటికి వచ్చేసినాం. ఆమెకు కూడా ఏం అంటే కొంచెం ఏదో ఇట్లా వీడియో ఇద్దామని చెప్పినాం అంతేగాని ఆమె మంచిగా ఇల్లు ఎదుర్కోవాలని ఏం చెప్పలే. చల్ పెద్దమ్మా నా ఇదే నర్సు వాళ్ళ ఇల్లు. ఇది బయట, ఇవి రేకులు. పూజ చేస్తున్నావా? పూజ అయిపోయింది. బియ్యం పెట్టిన. ఏం కూడా అడుగుతున్నావు మరి? పప్పు టమాటా ఎత్తున్నా. అల్లోళ్ళు తినమని మరి బడుకోలేదా? ఇక మోకాలకు దెబ్బ తాకింది, సూదే పిచ్చుకొచ్చిన ఉబ్బింది. దా బయటకు రా. ఇక అట్నే అద్దాను ఆయన ఇంటికి అనుకుంది. ఇది కొత్తిమీరాకు. ఇవాళ ఏం చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు వీడియో ఏంటిది? నరసింహ గుట్ట కడుకోదామంటే కాదు, ఆ తర్వాత వీడియో ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీ హోమ్ టూర్ అన్నట్టు. అంటే మీ ఇల్లు గురించి, నీ ఫ్యామిలీ గురించి, నీకు ఎంతమంది కొడుకులు, ఎంతమంది మన్మరాళ్ళు, బిడ్డలు ఉన్నారా అన్నీ చెప్పాలి. ఓకేనా? అదే విట్రా పోయా. నీ పేరేం పేరు? ఇట్రా ఇట్రా. నీ పేరేం పేరు? ఆదర్శ. నర్సు ఏమవుతుంది? నానమ్మ. నానమ్మ అవుతా. చెప్పియా చెప్ప. ఇది మొత్తానికి ఏంటిదంటే ఈ వీడియోలో ఏంటిదంటే నీ రియల్ లైఫ్ అన్నట్టు. వీడియోలో ఏదో మనం ఇట్లా నేను చెప్తే చేస్తారు కదా యాక్టింగ్, అది కాదు. ఈ వీడియోలో నీకెంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు, నీ మన్మరాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన్మలు ఎంతమంది ఉన్నారు, నీ ఇల్లు గురించి, నీ వ్యవస్థ, నువ్వేం చేస్తావు, వాస్తవంగా నువ్వు వీడియోలు తీయకముందు ఏం చేసినావు, అవన్నీ చెప్పు. అంతే చెప్పియా. ఫస్ట్ మన దోస్తులకు హాయ్ చెప్పు అందరికి. దోస్తులు హాయ్, నా పేరు నరసు. దోస్తులు హాయ్, నా పేరు నరసు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నాకు ఒక్కోడే కొడుకు. నా కొడుకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 పిల్లగాడు. పెద్ద పిల్లగాడు బడికి పోయినరు. నా చిన్న మన్మరాలు ఇంటికాడ ఉన్నది. మొన్న బల్లి ఆడుకోగానట పడ్డదట, మోకాలకు దెబ్బ తాకింది. ఒక సూది పిసుకొచ్చిన మోకాలు అంత ఉబ్బింది. అది ఇంటికాడనే ఉన్నది. అంత లేదు, మోకాలకు దెబ్బ తాకిందో మరి పడుకోనంటే వేసం కట్టి ఉన్నది. నీ దెబ్బ తాకలేదు తాకలేదు నవ్వుతుంది. ఇంకా నవ్వుతుంది మళ్ళా, నవ్వుతుంది మళ్ళా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక మేము మాత్రం బీడీలు చేసుకుంటూనే బతుకుతాం. మేము అత్త కూడా మిద్దరం మీరేమిటోళ్ళు? మేము సాకలం. బట్టలు విండుతావా మరి? బట్టలు విండ బట్టలు వత్తుకోను. ఒక 2 ఇండ్లు నీ బాగా లేవు. 2 ఇండ్లు 8 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి ఉతికేసుకుంటా బీడీలు చేసుకుంటా. అంటే మీరు ఇట్లా మొత్తం అందరి కాకుండా ఒక 2 నెలలు ఉన్నాయి. 2 ఇండ్లు ఉంచుకున్నా. ఓన్లీ 2 నెలలు వాళ్ళ బట్టలు వారానికి ఒకసారి అట్లా పోతాయి. ఆలయ వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఉతికేస్తా. ఉతికేసి మళ్ళీ బీడీలు వేసుకుంటా. ఇక మళ్ళీ వీడియో ఉన్నది రా అని చెప్పంటే వీడియో పోతా. ఇక మా ఇల్లు గీది, ఇల్లు చిన్నగానే ఉన్నది, ఇరుకుటం. ఇక ఏం చేసుడు ఉన్నంతలా సర్దుకుంటున్నాము. ఇల్లు కట్టుకోలే, పాతిల్లే ఇది. పాతిల్ని మంచిగా వేయించుకున్నారు. పాతిల్లు వాస్తవంగా చెప్పాలంటే ఇది కొట్టాంని కొంచెం ఇట్లా ఉండేలాగా వేసుకున్నాను అన్నట్టు. అట్లా ఇంతకుముందు ఎడ్లం కట్టేద్దరు. ఇల్లు ఎడ్లం కట్టేస్తే ఇక మాకు ఇల్లు లేకపోతే ఇది సుతం మాది కాదు. ఇది వాళ్ళది వాస్తవానికి మీ 3 పొత్తుల. ఇది మా అయ్యపురాలు వాళ్ళది. ఓకే, వాస్తవంగా ఇది కూడా ఇలా కాదు, మాది కాదు, మా అయ్యపురాలది. అంటే మా కోడల తల్లిగారిది, తల్లిగారిది. ఇక ఈ పిల్లలు పట్టుకొని 8 రోజుల దాకా కిరాయికుంటారు బయట. ఇది మంచిగా వేయించుకొని ఉండు అంటే దీనికి 1,70,000 రూపాయలు పెట్టి అలాగే మొత్తం కుట్టం ఉంటే దాన్ని మొత్తం ఇలా గచ్చి పోసుకొని ఇంటీరియర్ కొంచెం మంచిగా వేయించుకొని అంతా ఏ టు జెడ్ వేయించుకొని వాస్తవంగా మీరు మన వీడియోలో వాస్తవంగా చెప్పాలంటే మీరు మన వీడియోలో ఎగుతారు. ఏంటంటే మస్తు వీడియోలు తీసినాం, ఇంకా తీస్తాం. ఎందుకంటే మనకు కొంచెం న్యాచురల్ ఉంటుంది అన్నట్టు ఇల్లు. ఇక్కడ చూద్దాం తీస్తాం, తీసుకుంటా ఎత్తాం. కానీ
ఇక వాస్తవానికి మాకు ఇల్లు సుతం లేదు. అంటే వీళ్ళకు పర్మనెంట్ ఓన్ హౌస్ లేదా అన్నట్టు ఇక ఇంతే. ఇప్పుడు దీన్నే అంటే ఇది కూడా ఇప్పుడు ఏం కిరాయి ఏం కట్టరు కానీ దీన్నే కోడల తల్లి గారు వాళ్ళది, అది కోడల తల్లి గారు వాళ్ళది. అందుకోసం అది చూద్దాం, కోడలు చూద్దాం తమ్ముని బిడ్డని, అంటే మేనగోడల్ని వేసుకున్నాను, బయటది కాదు తమ్ముని బిడ్డని, చిన్న తమ్ముని బిడ్డ. అట్లా అట్లా పెద్ద తమ్మునికేమో 2 కొడుకులు, చిన్న తమ్మునికి 3 బిడ్డలు. అది ఫస్ట్ మీరు ఎంతమంది చెప్పు. ఇప్పుడు నువ్వు నీ తోడ పుట్టిన వాళ్ళు అది చెప్పు. మా తోడ పుట్టిన వాళ్ళు 2 తమ్ముళ్ళు, నాకు మాకు ఒక చెల్లి, మేము 4. నేనే పెద్దదని. అందరికంటే పెద్ద నువ్వు, నేనే పెద్ద. తర్వాత నా ఆయనకు మా తమ్ముడు, మా తమ్మునికి ఇంకో తమ్మునికి మా చెల్లి. ఆ పెద్దమ్మ చిన్న అందరికంటే వేమలా గుర్తుకి ఇచ్చినామే చిన్నామే. వాస్తవంగా మొన్న అదే రీసెంట్గా నాకు వాస్తవంగా డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ కోసం చిన్న అట్లా సెకండ్ హ్యాండ్లకు చిన్న కార్ తీసుకున్నాం. అట్లా నేర్చుకుందాం అన్నట్టు పోతే అంటే ఇలా చెల్లె ఆ పెద్దమ్మ అవుతుంది, ఆమె పిలిచి మా అందరిని ప్రవళిక మేము అందరం టీం ఉన్నాం, అందరిని పిలిచి మంచిగా చికెన్ అండి పూరీలు చేసి మంచిగా అది కూడా లాగిద్దాం అనుకున్నాం కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. మంచిగా వచ్చింది, అది కూడా మంచిగా ఉంటుండే ఆ వీడియో తీస్తే. సో మంచిగా చూసుకున్నాం అన్నట్టు. సో అట్లా మంచి మన ఫ్యామిలీ ఎక్కనే అందరూ కలిసి ఉంటాం. అది ఇంకా అందరం మంచిగా ఉంటాం. ఇక ఇప్పటికైతే దేవుని దయ వల్ల ఇక గిట్లు ఉన్నాం. ఇక బతుకా చిన్న బతుకే, ఇల్లు లేదు బిల్లు లేదు, ఏం కాదు. మన వాళ్ళు అందరూ నా కొడుకు బయట పోతా అనుకుంటే 3 సార్లు పోయి 3 సార్లు మర్రి వచ్చిండు. కొంచెం అప్పులో బాకీ అయిపోయినాం. ఇక అవి దేరపకుండా చేరిండు. ఇప్పుడైతే ఇక ఏడ ఇంకేం లేదు, ఇల్లు లేదు బిల్లు లేదు. ఇప్పుడు కొంచెం సెట్ అయ్యి కొంచెం పిల్లల కోసం సంపాయాలి అంతే. కొంచెం పిల్లల కోసం ఇప్పుడు తిప్పలు పడుతున్నా. బాకీ తీరినాక ఇక దేవుడు ఎప్పుడు ఎత్తుకుంటాడు అప్పుడు ఇల్లు. ఇక అప్పటిదాకా మాత్రం ఈ ఇళ్ళని ఉండు అంటున్నా. ఇక బతుకైతే గిట్లుంది, చిన్న బతుక మా బతుకు. మేము పెద్దగా ఏం చెప్పుకుంటాం. నువ్వేం ఫీల్ అవ్వ అవసరం లేదు. మన యూస్ వాళ్ళు మన యూట్యూబ్లో మంచిగా వ్యూస్ తెప్పిస్తారు, మంచి రేంజ్ తీసుకుపోతారు అంతే. ఇక దేవుంది, అది నా చేతులు ఏం లేదు, అంతా దేవుంది ఆయనే. తింటుండ్రు అవ్వలు అయ్యలు అంత మీ దయనే. మీరు మంచిగా వీడియో చూసుకుంటే మంచిగా లైకులు కొట్టుండ్రి, మమ్మల్ని ఒక స్థాయికి తీసుకురండి. మీరు ఎప్పుడు ఎల్లకాలం మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి అంతే. సరే మరి ఇప్పుడు అయిందా నీ కోసుడు? నువ్వు అయిపోయి వస్తే నువ్వు మీ ఇల్లుని అంతా చూపెడదాం. నువ్వు కోసుడు అయిపోతే సరే మీ ఇల్లును ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు గంగు గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆమె పరిస్థితి గురించి చెప్పింది. సో ఆమె ఇల్లు చూద్దాం. ఇక ఇల్లు ఆమె ఎట్లుంటుంది, అలా ఎట్లుంటారు, ఎన్ని రూమ్లు ఉన్నాయి అని నార్మల్గా చూసేద్దాం. ఓకే రైట్. నర్సు రావాలా? ఇది ఏంటిది? ఇది కిచెన్. ఓకే డన్. అన్నం అవుతుంది. ఇది కిచెన్ అన్నట్టు. అన్నం కూడా వేడి అన్నం అవుతుంది. ఓలాకి మన యూట్యూబర్స్కి మన ఆడియన్స్కే కదా, అందరికి సరిపోతుంది. మరి అందరికి మనం బాగా తింటాం, గింత తింటాం కాదు. ఇప్పుడు మన వీడియో యూస్ వాళ్ళకి ఇది వీడియో యూస్ వాళ్ళకి ఇదే సరిపోతుందా? మరి సాలది మళ్ళీ పెట్టాలి. వాళ్ళు అందరు వచ్చిర్రు అనుకో, మళ్ళీ వంటలు చేసుకుందాం, మంచిగా పప్పు సారు చేసుకొని వంకాయ టమాటా అనుకోని మంచిగా తిందాం అందరం. వాళ్ళు రాని మన ఇంటికి వచ్చినాక దేవుని దయ వల్ల రమ్మంటున్నా. మరి ఎందుకు అద్దంటాం, వాళ్ళు రావాలా. అత్తే మంచిగా దేవుని దయ వల్ల అన్ని తీరులు వండుకుందాం, తిందాం, కమ్మ కడుపు నిండా మంచిగా ఉందాం సంతోషం కొద్ది అంతే. ఇది దేవుడిగా, ఇది దేవుని రూమ్. సో కిచెన్ దేవుని రూమ్ గా అండ్ కిచెన్ లాగా వేసుకున్నారు. ఇన్నే వండుకుంటారు. ఇన్నే కొంచెం రూమ్ కొంచెం మంచిగా ఉంది, పెద్ద బాగా చిన్న ఏం లేదు, స్పేషియస్ ఉంది. ఇన్నే దేవుడు అని ఉంటారు. మరి ఏం కూర? పప్పు టమాటా ఆడతావు? పప్పు టమాటా ఎత్త బిడ్డ. ఓకే. ఇది మన బుడ్డునికి సైకిల్ కొన్నారు నిన్న, కొత్త సైకిల్. ఇది పాతది. ఓకే దా. ఇది ఇలా కిచెన్. ఓకే డన్. ఇది కొట్టమరంగా ఉండే, ఇటు గోడ లేకుండే. ఇటు గోడ లేదు, గోడ లేక ఖాళీ ఉండే. ఇదే గోడ ఉండే, వాటిగా ఖాళీగానే ఉండే. ఓకే ఓకే. ఇటు గోడ పెట్టించినాం, గచ్చు వరిసినాం, ఆ కిచెన్ చేసుకున్నాం, బాత్రూమ్ చేసుకున్నాం. ఓకే. ఈ బయట అంతా గచ్చు ఓపించుకున్నాం. ఈ గిట్ల ఇప్పుడు మందం ఎందుకంటే ఉండేందుకు మాత్రం చేసుకున్నాం. ఓకే ఓకే అర్థమైంది. దీన్ని ఒక నార్మల్ ఓపెన్ కుట్టంలా ఉంటే దీన్ని మొత్తం సీల్ ప్యాక్ చేసారు, మొత్తం తబుకులతోటి సీల్ చేసి వైరింగ్ అంతా ఏ టు జెడ్ పెట్టి. మరి ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? ఏమైనా చాక్లెట్లు బిక్లు ఉంటే చెప్పు, తీసుకుంటా. ఏం లేవు నాయన, ఇంకా కాయగూరలు ఉన్నాయి, క్యారెట్లు బీరెట్లు. బిస్కెట్ పొడి ఉంది. కావాలన్నారా బిస్కెట్లు కన్నా? ఇది ఇలా ఫ్రిడ్జ్. సో ఇది నర్సు ఉండే ఇల్లు. నర్సు బతుకు ఇట్లున్నది. ఇక ఇది టీవీ.
ఇప్పుడు మనం అయితే దేవుని దయ వల్ల ఇక గిట్ట సెట్ అయిపోయినాం. ఇక తర్వాత దేవుడు ఉన్నాడు, దేవుడు ఎటు మలుపు దింపితే అత్త ఏం కాదు నాకు అన్న వచ్చే టైంలో వస్తాయి. ఓకేనా? అంతే, అంత దేవుని మీద భారం వేసుకుని ఉన్నాం. ఇక దేవుడు ఏతో ఇవి పెడతాడో మరి ఎటు ఇవి పెడతాడో. ఇక ఇప్పటి వరకు అయితే గిట్ట బతుకుతున్నాం. మంచిగా వీడియోలు తీస్తే అన్ని సూపర్ ఉంటాయి. ఏం కాదు, మా కష్టం ఏం చేసుకుని అయితే బతుకుతున్నాం దేవుని దయ వల్ల. ఇక నా కోడలు ఎదురు బీడీ చేసుకుంటాం, మా పిల్లలు ఆదుకుంటాం. మరి ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. 5th క్లాసా? చదువుతావా మంచిగా? చదువుతా. నిజంగా చెప్పు. వస్తుందా మంచిగా చదువు? మరి వదిన ఎటు పోయింది? వదినే అలా అమ్మకు జ్వరం వచ్చిందని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. బయటకు ఉందా? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ చెప్పిగా. ఇదంతా ఓపించడం ఖర్చు. ఇది మొత్తం ఇక బాత్రూమ్ ఇది మొత్తం నార్మల్గా ఉండే, మొత్తం ఓపెన్ ఉండే, బట్టి ఓపెన్గా ఉండే. ఏదో ఈ బాత్రూమ్ అవి ఇవి ఏం లేదు ఇక నార్మల్. అది మీరు అంతా వేయించారు ఇక. బట్టిగా కొట్టం ఉండే. కొట్టం ఉండుడికే ఇది వేసుకున్నాం, ఇదంతా గచ్చు పోసుకున్నాం, తలుపులు ఎక్కించుకున్నాం, ఆడ బాత్రూమ్ చేసుకున్నాం, అన్ని వేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు పట్టుకొని బయట ఎటు పోకుండా ఇప్పటి మందం అయితే ఉన్నాం. అంతే సంగతి. ఇక దేవుని దేవాల దేవుడు ఎప్పుడు ఏతో ఇవి పెడతాడు, ఏ దారి ఇవి పెడతాడు. అట్లయితే బతుకుతుంది ఇప్పుడు మందం. చిన్న చిన్న బతుకు, మా బతుకులేం బాగా బతుకులేదు. ఇది మన నర్సవా హోమ్ టూర్. చెప్పు నర్సవా. నర్సవా ఇదే గింత మందంలే. ఇప్పుడు ఎవరి దాకా చెప్పిందంతా ఇంతే, ఇంత మందంలో బతుకుతున్నాం. మా బతుకేందనేది మీకు గుర్తే. ఎందుకంటే చిన్న బతుకే మాది పెద్దగా చెప్తాను నేను. అది చూద్దా మాకు ఇల్లు సంతానం లేదు, ఏం సంతానం లేదు. ఏదో కట్టపడి వీడియో చేసుకుంటా, వీడియో ఉన్నప్పుడు వీడియో చేసుకుంటా బతుకుతున్నాం. మా పిల్లలు పట్టుకొని మేమిద్దరం అత్త కూడా వీడియో చేసుకుంటూ బతుకుతాం. అంతే. సరే మరి, సరే బాయ్ చెప్పియా. సరే బాయ్ అందరికి బాయ్. మళ్ళీ చూడగలుగుతాం. మళ్ళా కలుస్తాం. రైట్.